ఒక శాటిలైట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేరు నాని నాడు రాజశేఖర రెడ్డి గారు బాలకృష్ణ గారిని కాపాడారు అని చెప్పని మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు 2004లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ దానికన్నా ఒక 5 సంవత్సరాల ముందు 1999లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజుల్లో పరిటాల రవి గారి ఇంటి దగ్గర సూట్ కేసు బాంబు ద్వారా ఆయన్ని చంపాలి అని చెప్పని ఒక ప్రయత్నం జరిగింది. అంతకుముందు శ్రీరాములయ్య సినిమా ముహూర్తం రోజున కారు బాంబుతో ఆయన చంపాలని చెప్పని చేసిన ప్రయత్నంలో 26 మంది ప్రాణాలు కోల్పోయింది మనకందరికీ తెలుసు. ఆ తర్వాత ఇంకొక సూట్ కేసు బాంబు ద్వారా ఆయన చంపాలని చెప్పని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో అరెస్ట్ అయిన వ్యక్తులు ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు, పులివెందుల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు. ఆనాడు పరిటాల రవి గారి ద్వారా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో చాలా పెద్ద వివాదాస్పదమైంది. అది వివాదాస్పదం అయిన రోజున బహిరంగంగా నిండు సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని బతిములాడుకొని, బాబు వాడు చిన్నపిల్లోడు, వాడిని ఈ కేసులో బలి చెయ్యొద్దు అని ప్రాధేయపడ్డారు. పరిటాల రావు గారికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకున్నారో ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా రాజశేఖర రెడ్డి గారు ప్రాధేయపడ్డ తర్వాత జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు కాపాడారు. ఇది అధికారికంగా సభ రికార్డ్స్లో ఇప్పటికీ ఉంది. ఆ తర్వాత 5 సంవత్సరాలకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బాలకృష్ణ గారి ఇంట్లో ఈ బెల్లంకొండ సురేష్, సత్యనారాయణ చౌదరి మీద కాల్పుల సంఘటన జరిగింది. ఆ సంఘటనలో బాలకృష్ణ గారిని రాజశేఖర రెడ్డి గారు కాపాడారు అని చెప్పని పదే పదే చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఎలా కాపాడారు, ఎందుకు కాపాడారు అంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకుని కాపాడారు కాబట్టి ఆ కృతజ్ఞతాపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు బావమరిదిని మీరు కాపాడారా? ఆ విశ్వాసం చూపించుకున్నారా? బాలకృష్ణ గారికి హెల్ప్ చేయండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల నుంచి ఎవరు రాజశేఖర రెడ్డి గారిని అప్రోచ్ అయినట్టుగా కానీ, ఆయన అర్థించినట్టుగా కానీ, ఆయన వీళ్ళకి అభయం ఇచ్చినట్టుగా కానీ సాక్ష్యాలే లేవు. ఈ క్రమంలో బాలకృష్ణ గారి కేసు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లే న్యాయస్థానంలో బాలకృష్ణ గారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పారు. వాళ్ళ సాక్ష్యం బేస్ చేసుకొని ఆ కేసు కొట్టేశారు. కాబట్టి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఏదో బాలకృష్ణ గారిని నెత్తును పెట్టుకొని ఊరేగించినట్టుగా బెల్లంకొండ సురేష్ని, సత్యనారాయణ చౌదరి గారిని రాజశేఖర రెడ్డి గారు పిలిచి బాలకృష్ణ గారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పించారా? కాబట్టి ఇక్కడ 100% కేసు మెరిట్స్ ప్రాతిపదిక మీద బాలకృష్ణ గారు కేసు కొట్టేయడం జరిగింది. ఏం జరిగింది అనేది బాలకృష్ణ గారికి, వారి ఇరువురికే తెలుసు. వాళ్ళు గాయపడ్డ వ్యక్తులు అయినా కూడా వాళ్ళు ఎందుకు బాలకృష్ణ గారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పారు అనేది కూడా వాళ్ళకే తెలుసు. దాన్ని ఇవాళ ఏదో రాజశేఖర రెడ్డి గారి దయాదాక్షిణ్యాలతో బాలకృష్ణ గారు ఇవాళ తిరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి దయాదాక్షిణ్యాలతో బాలకృష్ణ గారు తిరగటంలా చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాలతో జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు. ఇది చారిత్రక వాస్తవం.